ఇప్పుడు కుటుంబంలో తనకి వదినతో తగాదా ఉంది. ఉమ్, కుటుంబ పెత్తనం తన భర్త వైపు వాళ్ళ కుటుంబ పెత్తనం అంతా అమ్మాయిదే. ఉమ్, ఇటు పుట్టింటి పెత్తనం కూడా తనకే కావాలనుకుంటుంది. ఉమ్, అది వదిన అడ్డుపడింది. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడైతే పెద్ద వివాదం రాలేదు, పెద్ద ఆయన కాబట్టి. ఉమ్, ఆయన చనిపోయినప్పటి నుంచి కుటుంబం మీద పెత్తనం ఈ అమ్మాయి చేయాలనుకుంటుంది. ఉమ్, ఆడపడుచు పెత్తనాన్ని వదిన ఒప్పుకోదు కదా సాధారణంగా. నా భర్త మీద నీ పెత్తనం ఏంటంటది కదా. ఉమ్, ఆ పెత్తనం దగ్గర వచ్చింది. ఉమ్, ఎందుకు ఇదంతా వచ్చిందంటే రాజకీయంగా మా అన్న రాజకీయం కాబట్టి నాకు వదిన నా మీద పెత్తనం చేస్తుంది, నన్ను వద్దంటుంది అంటది. వదిన ఏమనుకుంటది, నీ పుట్టిండు నీ అత్తారింట్లోనూ నీ పెత్తనమే, ఉమ్, నా అత్తారింట్లో నీ పెత్తనమేనా అనుకుంటది సహజంగా. దాంట్లో నుండి వచ్చేది ఈ గొడవ అంతా. అంటే ఇద్దరికి 2 పదవులు ఇచ్చేస్తే ఇంతకు వచ్చిండేది కాదు. ఏం చేసుకుంటారు, ఇచ్చిన తర్వాత రోజు ఇదే గొడవ ఉంటుందిగా. ఇప్పుడు పదవి ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్, వీడికి ఆ పోస్ట్ వీడికి పోస్ట్ అని అవును. రోజు పంపిద్ది. పంపించాయి జగన్ అది కుదరదు అన్నాడు అనుకోండి, ఉమ్, ఎందుకు కుదరదని ఈవిడ వెళ్ళి రచ్చరచ్చ చేస్తుంది. అట్లాంటి క్యారెక్టర్లకు ఇచ్చేం చేయాలి, రోజు పక్కలో బల్లెం పెట్టుకోవడం కంటే ఉమ్. ఒకేసారి అటు ఇటు తేల్చుకోవడం బెటర్ కదా. ఈ పొత్తులు ఇవన్నీ ఒక ఎఫెక్ట్ అయితే ఎంతవరకు కలిసి వస్తాయి ఏంటనేది, ఈ చెల్లెలు ఇద్దరి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత నష్టం వస్తుంది అది ప్రజలు చేయాల్సాలి రేపు పొద్దున. అంటే ఉంటదా, వాళ్ళని కొంత నమ్ముతారా, నష్టమైన ఉంటదా? మనం ఎట్లా చెప్తాం, ప్రజలు చెప్పాలి. వాళ్ళని నమ్ముతారా జగన్ నమ్ముతారని. అంటే ప్రజలు ఆ రాయలసీమ వరకు కడప వరకు ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అనేది అదే చెప్పేది. ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నటువంటిది రేపు ఓట్లలోనే తేలాలి. మనం జడ్జిమెంట్ ఇవ్వలేం కదా.